హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళటి మన ఛానల్లో వైట్ బిర్యానీ అంటే సూఫియానా బిర్యానీ ఎలా ప్రిపరేషన్ చేయాలో చూద్దాము. అందుకు ముందుగా 2 ఆనియన్స్ చిన్నగా ఇలా పొడుగా చాప్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 15 to 20 మన స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని చికెన్ శుభ్రంగా వాష్ చేసుకుని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1 కప్ పెరుగు. ఈ లోపు మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి, అవన్నీ ఇందులో వేసుకోవాలి. 7 to 8 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మసాలా అంతా చికెన్కి పట్టేటట్టుగా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో పసుపు ఇంకా కారం వేయద్దు. 2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న ధనియాల పౌడర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం ఇంతకుముందు ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అదే ఆయిల్ కూడా వాడచ్చు. ఒకసారి మరోసారి మొత్తం మిక్స్ చేసుకొని స్పైసెస్ అన్నీ మంచి చికెన్కి పట్టేటట్టు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మన రైస్కి సరిపడని వాటర్ స్టవ్ పైన పెట్టుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. అంటే కొద్దిగా ఆకు, చెక్క, లవంగం, ఇలాచి, సాజీరా వేసుకోవాలి. 4 to 5 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసుకొని ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి. హాఫ్ లెమన్, కొద్దిగా 2 టేబుల్ స్పూన్ అంత లెమన్ స్క్వీజ్ చేసుకొని వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. రైస్ అనేది మనకి 80% కుక్ కావాలి. రైస్ ఇలా 80% కుక్ అయిన తర్వాత మనం ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో రైస్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్, చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా పైనుంచి గార్నిష్ చేసుకోవాలి. రైస్ బాయిల్ అయ్యేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసి పెట్టుకోవాలి. ఆ గ్లాస్ వాటర్ ఇప్పుడు ఇందులో వేసేసి 2 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, ఇంకా 2 టేబుల్ స్పూన్ కేవ్రా వాటర్, అవి కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే. మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా కవర్తో అయినా లేకపోతే క్లాత్ అయినా ఆర్ పిండి అయినా దేంతోనైనా సరే ఇలా కవర్ చేసుకోవాలి. క్లాత్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా క్లాత్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా మూత పైన ఇలా వేసేసుకొని పెట్టుకోవచ్చు. ఒక పెనం తీసుకొని పెనం హీట్ అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న బిర్యానీ బౌగన్ మొత్తం దీనిపైన పెట్టుకొని 15 minutes హై ఫ్లేమ్లో, మిగతా హాఫ్ అన్ అవర్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని బిర్యానీ మొత్తం దమ్ అయిన తర్వాత కింద వాటర్ తడి ఏమైనా ఉన్నదేమో ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి పీస్ ఉడికిందా లేదా చెక్ చేద్దాము. పీస్ అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంతేనండి, చికెన్ సూఫియానా బిర్యానీ రెడీ. ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.